ఆక్వా రైతుల సమస్యలు రోజురోజులకి జటిలమవుతున్నాయి. ఒక పక్కన ఆక్వా రైతులంతా కూడా క్రాప్ హాలిడేకి వెళ్ళేందుకు కూడా వెనకాడిన పరిస్థితులు ఉన్నాయి. మరో పక్కన ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ కూడా వాటిపైన రైతులకైతే కూడా నమ్మకం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే పెరుగుతున్నటువంటి ఫీడ్ ఛార్జీలు, అలాగే సీడ్ ఛార్జీలకు సంబంధించి కానీ, లేదంటే విద్యుత్ ఛార్జీల విషయంలో కూడా ప్రభుత్వం రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తలేదు అనేది కూడా రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా నిరసనలు అయితే కూడా కొనసాగుతున్న పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం మనం భీమవరం ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ రైతులైతే కూడా అటు రొయ్యలు పండించే రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి, అలాగే రొయ్యల మేతల ధరలు తగ్గించాలి, రొయ్యల కొనుగోలుదారుల సిండికేట్ వ్యవస్థపై పూర్తిగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి అనేది కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సార్, ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే చర్చలు జరిపారు. 100 కౌంట్కి 220 రూపాయలు ఇస్తాము అనేది కూడా, ఇవ్వాలి అనేది కూడా చెప్పడం జరిగింది. కానీ గ్రౌండ్ లెవెల్లో అది జరుగుతుందా? అసలు ఎందుకు మీరు ఇంకా ఈ నిరసనలు కొనసాగిన పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరికి తెలుసండి. ఎందుకంటే రాష్ట్రం అనేది ఆక్వా రంగంపై ఆధారపడి ఉంది. 100% అందరికీ తెలుసు. అత్యధిక విదేశీ మారకద్రవ్యం తీసుకొస్తున్న పంట మన దేశంలో కూడా ఇదే నెంబర్ 1గా ఉంది. ఇవాళ అమెరికా పెంచినటువంటి ట్యాక్స్ పెంచడంతో హుటాహుటిన రోజులో ధరలు తగ్గించినటువంటి వారు మరి అదే హుటాహుటిన మేత తయారీలో ఉన్నటువంటి సోయాబీన్ కానీ ఫిష్ ఆయిల్ తగ్గినప్పుడు ఎందుకు తగ్గించట్లేదని మేము ప్రశ్నిస్తామండి. అయితే ఎప్పుడు సమస్యల దిశగా మనం వెళ్దాం. ఇప్పుడు మన ఈ ప్రస్తుత పరిస్థితిలో ఉన్నటువంటి ఆక్వా రైతుని ఒడ్డున పడేయాలంటే ప్రభుత్వం కలగజేసుకుని ఖచ్చితంగా మేత ధరని 20 రూపాయలు తగ్గించి, ఇప్పుడు మార్కెట్ ఏదైతే ఉందో, మీకు అమెరికా ట్యాక్స్ విధించక ముందు రోజు 30 కౌంటు 470 రూపాయలు కొన్నారు, ఇవాళ 400 కొంటున్నారు. అంటే 70 రూపాయలు కేజీకి రైతు మీద భారం పడింది. దానితోపాటు ఇక్కడ మేము స్ట్రైట్గా అడిగే క్వశ్చన్ ఒకటే ప్రభుత్వానికి కానీ, ఇటు ఎక్స్పోర్టర్స్ కానీ, అమెరికా ధర పెంచింది. అమెరికాకు మనం పెద్ద కౌంట్ ధరలు మాత్రమే మనం ఎగుమతి చేస్తున్నాం. 30 కౌంట్ కానీ, 20 కౌంట్ కానీ, 40 కౌంట్ కానీ. మరి అది అదునుగా చేసుకుని చైనాకి ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో 100 కౌంటు, 240 రూపాయలు ఉన్న 100 కౌంట్ని ఇవాళ మీరు 220 చేశారు. దానికి సమాధానం చెప్పండి. ఫీడ్ ధరలు సంవత్సర కాలంగా సోయాబీను ఫిష్ ఆయిల్ తగ్గిన తర్వాత కూడా ఎందుకు తగ్గించలేదో సమాధానం చెప్పండి. సార్, ఇప్పుడు సిండికేట్ వ్యవస్థ పెద్ద ఎత్తున బలపడిందని చెప్తున్నారు. ప్రాసెసింగ్ యూనిట్లు చాలా తక్కువ ఉన్నాయి. మీరు చూస్తే లక్షల్లో ఉన్నారు రొయ్యల రైతులు. కానీ మిమ్మల్ని మొత్తం అంతా కూడా అజమాయి చేసే ఈ సిండికేట్ వ్యవస్థ పైన అసలు ఏంటి ప్రభుత్వం దృష్టి పెట్టింది? రాష్ట్రంలో సుమారుగా 4 లక్షల ఎకరాల్లో ఈ ఆక్వా సాగు జరుగుతుందండి. 4 లక్షల ఎకరాలు అంటే ఎంతమంది రైతులు ఉంటారో ఒకసారి ఆలోచించండి. సుమారుగా 1,00,000 మంది రైతులు ఉంటారు. ఈ 1,00,000 మంది రైతుల్ని ఒక 50 మంది కొనుగోలుదారులు, 50 మంది కొనుగోలుదారులు ఉండి ఇది డిక్టేట్ చేయడం అనేది ఎంతవరకు న్యాయం? ఇది ఒకసారి దయచేసి ఆలోచించండి. ఈ రాష్ట్ర సంపదలో ప్రధాన భాగం అంటే 24% ఈ ఆక్వా నుంచే రాబడి వస్తుంది. ఈ రాష్ట్రానికి ఇంత ఆదాయం తీసుకొస్తున్నటువంటి ఈ ఆక్వా పరిశ్రమను ముందుకు తీసుకెళ్ళకపోతే చాలా ఇబ్బందులు. ఎందుకంటే క్రాప్ హాలిడేకి వెళ్ళడానికి కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రభుత్వం అంటే ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జోన్ సిస్టమ్ తీసేసి విద్యుత్ సంబంధించి యూనిట్కి ₹1.5కే ఇస్తానని చెప్తున్న పరిస్థితులు, అది అమలవుతుందా? ముఖ్యంగా ఆక్వా పరిశ్రమకి విద్యుత్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీనికి ₹1.5 కరెంటు ఇస్తారనే ముందు ఎన్నికల వాగ్దానం చేసి ముందుకెళ్ళిన చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని వాస్తవంగా చెప్పారు. కానీ అది పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు. ₹1.5 కరెంట్ సరే ఇస్తున్నారు, కొంతమందికి అంటున్నారన్న, అది ₹1.5 కాదు. ₹1.5 కరెంట్ ఏంటి? ₹1.5 ₹1.5 కాకుండా ట్రూ ఆఫ్ ఛార్జీలని, ఇంకో ఛార్జీలని, బొగ్గు ఛార్జీలని ₹3 అవుతుంది ఇంచుమించుగా. అంటే ₹1.5 బదులు ₹3 అవుతుంది ఇండైరెక్ట్గా. కరెంట్ అంటే కరెంటే. భోజనం అంటే ₹100 అంటే ₹100, సాంబార్కి 10, ఇంకో 200 అయిపోతుంది భోజనానికి. అది కరెక్ట్ కాదు విధానం. అవసరమైతే మీకు గిట్టుబాటు కాకపోతే అవసరం కొద్దిగా పెంచుకొని ₹3 కట్టడానికి రైతులు కట్టే పరిస్థితులు లేడు. ఇలాగా వాళ్ళకు రైతు దగ్గర లాగేసుకునేది అయితే ఇమీడియట్గా చేస్తున్నారు. అదే రైతుకి ఉపయోగపడేది ఉంటే చేయట్లా. దీంతోపాటు హ్యాచరీస్ కూడా సరైన సీడ్ ఇవ్వట్లా. దానివల్ల కూడా రైతులు బాగా నష్టపోతున్నారు. వాళ్ళు ఏంటంటే సీడ్ అమ్మేసుకుంటా చూస్తున్నారు తప్ప క్వాలిటీ ఇద్దామని చూస్తారు. అవసరమైతే ఇంకో 2 పైసలు 5 పైసలు ఎక్కువ పెట్టుకోండి, సరైన సీడ్ ఇస్తే రైతుకు వర్కౌట్ అవుతుంది. ఇంకా వాళ్ళ క్రాప్ హాలిడే ప్రకటించారంటే ఇవన్నీ వ్యవస్థలు కూడా ఇబ్బంది పడతాయి. ప్రభుత్వం కూడా దానివల్ల ఇబ్బంది పడుతుంది. దాని గురించి ప్రభుత్వం ఆలోచించి ఆక్వా రైతులకి న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాం. ఏంటి సార్, ఈ ఎంపడా అప్సడా ఉన్నాయి, ఇటు వలన అసలు ప్రయోజనం ఉందా ఆక్వా రైతులకి? ఎలా ఉంది? నాకు తెలిసి గవర్నమెంట్ ఎంపడా అనేది ప్రజెంట్ ఇప్పుడు నిద్రా వ్యవస్థలో ఉంది. దానికి నాకు తెలిసి ఇప్పుడు వరకు
ఉన్న రైతులకి ఎవరికే క్వాలిటీ సీడ్ ఇచ్చింది, సర్టిఫికేట్ ఇచ్చింది దాఖలు లేవు. ఎంపెడా సర్టిఫికేట్ ఇచ్చి ఏ హ్యాచరీకి సర్టిఫికేట్ ఇచ్చాడు ఆయన? దాని మీద నాణ్యం ఇప్పుడు ఎవరైనా టెస్టింగ్ చేయించుకుంటున్నారు. టెస్టింగ్లో ఎవరికి వచ్చింది క్రాపు? 100 అబవ్ తప్ప బిలో వచ్చిన వాళ్ళు లేడు ఇప్పుడు క్రాపు. అందులో కూడా ఇప్పుడు స్లంప్లో ఉంది ఆక్వా రైతులందరూ. ఒక్క రైతుకు కూడా ఇప్పుడు వరకు ఉన్న రైతుల్లో మీరు వెళ్ళండి, మీ మీడియా తరపున ఏ రైతుకైనా ఎంపెడా సర్టిఫికేట్ ఇచ్చి 100 కౌంట్ వచ్చింది చూపించండి హ్యాచరీ. అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకోవాలా, లేకపోతే అధికారులు సరిగ్గా చేయట్లేదు అనుకోవాలి? ఎలా? అధికారులు మొత్తం వ్యవస్థ అంతా యూనియన్ అయిపోయి ఉమ్మడిగా దోస్తున్నారు రైతునని. ఇది ఒక సామెత ఉంది, ఎలా అంటే పొదుగు కోసి పాలు తాగటం, బంగారు బాతు గుడ్లు రోజు పెడుతుంది కదండి. దాన్ని ఒకసారే ఆ రకంగా మన అక్వా రైతులను చంపేద్దామని సిండికేట్ చూస్తున్నారు. దీనివల్ల రైతులు ఎంతైతే నష్టపోతారో వాళ్ళు కూడా అదే నష్టపోతారో తెలుసుకోవట్లేదు. మనం పొదుక్కోతే పాలు తాగుదామని చూస్తున్నారు. అదే రకంగా రైతును చంపేద్దాం ఇది సిండికేట్ అయిపోయి ఈ రేట్ని వాళ్ళే నిర్ధారించేసి సడన్గా 2 రోజుల వ్యవధిలో 60 రూపాయలు 70 రూపాయలు తగ్గించి రైతు మీద భారం పెడుతున్నారు. అదే కాకుండా ఇప్పుడు వీళ్ళు చెప్పారు చూసారా, మేతల కంపెనీల వాళ్ళు సగం మంది వాళ్ళే రొయ్యలు కొంటున్నారండి. ఈ మేతల కంపెనీ వాళ్ళు ఎవరైతే వాళ్ళన్నారో వాళ్ళే రొయ్యలు కొంటున్నారు. అక్కడ అమెరికాలో ట్రంప్ గారు మీటింగ్ ముగిసిందో లేదో వీళ్ళు 70 రూపాయలు తగ్గించేశారు కరెక్టే. ఇందులో మేతల కంపెనీ వాళ్ళే సోయాబీన్ తగ్గింది. గతంలో 110 రూపాయలు 100 రూపాయలు ఉన్నది అప్పుడే 6 నెలలు 7 నెలల కాల వ్యవధిలో ఎప్పుడు బడ్జెట్ సమావేశాలు అయినప్పుడు సోయాబీన్ రేటు తగ్గింది. ఈ రోజు కూడా దాన్ని అమలు చేయట్లేదు. అంటే రైతు మీద భారం పడి దాన్నేమో వెంటనే అమలు చేస్తారో, రైతుకి ఊరట కలిగించే విషయాల్లో మాత్రం వాళ్ళు అమలు చేయరు. జోక్యంతో ఈ సిండికేట్ వ్యవస్థని ఇచ్చేసి రైతుకి కనీసం మద్దతు ధర కల్పించి రైతుని బతికించాలని మేము కోరుకుంటున్నాం. ఇది మొత్తానికైతే కూడా అటు ఆక్వా రైతులైతే కూడా ఇంకా ప్రభుత్వం పైన, అంటే ప్రభుత్వానికి విన్నపాలు చేస్తున్నారు. ప్రభుత్వం ముందుకు రాకపోతే క్రాప్ హాలిడేకి ఇంకా ముందుకెళ్లేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరిస్తున్న పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్నాయి. ప్రసాద్ శ్రీనివాస్, 10 టీవీ, భీమవరం నుంచి.